ఐపాక్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ అదే సంస్థ ముందుండి నడిపించిన పరిస్థితి, అన్నీ తానే నడిపించిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించిందంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో పాటు ఐపాక్ పథక రచన అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే అప్పట్లో ఆ పార్టీ ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే అమలు చేసేవారు. ఆ పార్టీ వ్యూహకర్తలు, ఆ పార్టీ వ్యూహరచన ఏ విధంగా ఉండేదంటే ప్రతిదాన్ని ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళేలా తీసుకువెళ్ళిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ గారిది దీనికి సారథ్యం వహించేవారు. ప్రశాంత్ కిషోర్ గారు ఆ సంస్థని నడిపించేవారు. ప్రతి నియోజకవర్గాన్ని కూడా తన ఎంప్లాయీస్ని ఇక్కడ డిప్లాయ్ చేసి ఆ ఎంప్లాయీస్ ఏం చెప్తే అది రిపోర్ట్ తెప్పించుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అంచనా వేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనేది గుర్తెరగడం, వాటిని పక్కాగా పార్టీ నాయకత్వంతో అమలు చేయించేలాగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్ళారు. దీంతో 2019 ఎన్నికల్లో దాదాపుగా 151 స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అయితే ఆ తర్వాత అంటే 2024 ఎన్నికల నాటికి వచ్చేసరికి ఈ 5 ఏళ్ల మధ్యకాలంలో పూర్తిగా అంటే 2024 ఎన్నికలకు వచ్చేసరికి రిషిరాజ్ సింగ్ గారు ఐపాక్ చీఫ్గా ఇక్కడికి వచ్చారు. ఆయన సారథ్యంలో ప్రతి నియోజకవర్గంలోగా ఒకళ్ళు ఇద్దరు లేదంటే ముగ్గురు కూడా కొన్ని నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లుగా ఐపాక్ కోఆర్డినేటర్లుగా పనిచేసేవారు. వీళ్ళు ఏం చెప్తే ఎమ్మెల్యే అభ్యర్థులు లేదంటే కోఆర్డినేటర్స్ లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి. అది అవునా కాదా, వాస్తవమా కాదా అనేది, లేదంటే ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు నెత్తి నోరు బాదుకుని అధిష్టానానికి చెప్పినా ఎవరు పట్టించుకునేవారు కదా. ఐపాక్ ఎలా చెప్తే అలాగే చేయాలి అన్న స్పష్టమైన ఆదేశాలు పార్టీ అధిష్టానం నుంచి కూడా ఉండే. దీంతో అభ్యర్థులు ఏం చేయలేని పరిస్థితి, ఐపాక్ ఏం చెప్తే అదే జరిగేది. దీంతో కొంత ఐపాక్ మీద కొంత వ్యతిరేకత పార్టీ నాయకత్వంలో కూడా వచ్చింది. ఇటు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతూ వచ్చింది. దీంతో 2019 ఎన్నికల్లో విజయం సాధించినటువంటి 151 సీట్లతో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికల్లోకి వచ్చేసరికి కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి. కానీ ఎన్నికలకు ముందు మాత్రం వై నాట్ 175 అంటూ కూడా అనేక సభల్లో సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు. అదే నినాదాన్ని ఐపాక్ కూడా వినిపించేది, వై నాట్ 175. కానీ కేవలం 11 స్థానాలకి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఐపాక్ పూర్తిగా తమ కార్యకలాపాలు నిలిపివేసింది. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి తమ కార్యకలాపాలు కొనసాగించేలాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా పార్టీ నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో వాళ్ళు ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ వేరేగా ఉందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్త బలంగా ఉండాలి. కార్యకర్త ఏ విధంగా బలంగా ఉంటాడు, ఏ విధంగా వాళ్ళకి కావాల్సినవి ఏం చేయాలనేది ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా ఎన్నికల్లో ఒక మార్పు తీసుకురావచ్చు, ప్రజల్లో ఒక మార్పు తీసుకురావచ్చు, ఓటింగ్ శాతం పెంచుకోవచ్చు, అదేవిధంగా సీట్లు పెంచుకోవచ్చు అనేది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఎక్కువగా కార్యకర్తలు నియోజకవర్గ స్థాయి నాయకులు అని భేదం లేకుండా ప్రతి నియోజకవర్గం నుంచి 50 నుంచి 100 మందిని పిలిపించుకునే ఆయన తాడేపల్లిలో ఒక మీటింగ్ పెడతా ఉన్నారు. దాదాపుగా 3 నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇప్పటికీ 2 సార్లు కూడా కొన్ని నియోజకవర్గాల నాయకులతో ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంటే గ్రామీణ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా కమిటీలను వేయాలి. కమిటీలను వేసి పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, అంటే కొన్ని నియోజకవర్గాల్లో గతంలో చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలు మార్పులు జరిగినాయి. దాదాపుగా 100 సీట్లలో మార్పు జరిగినాయి. అంటే అటు ఎంపీ అభ్యర్థులు కానీ ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ 2019లో సీట్లు ఇచ్చిన వాళ్ళకి 24లో ఇవ్వాల, 24లో 100 మంది కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపారు. ఇటువంటి వారిని అంటే ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని కూడా తొలగించి పార్టీని బలంగా సమర్థవంతంగా ఆర్థికంగా నడిపించే వాళ్ళని ఎంచుకుని ఈ పార్టీని బలోపేతం చేసే దిశగా క్షేత్రస్థాయిలో అంటే ఒక కార్యకర్తకు నిజమైన పార్టీ గుర్తింపు ఎలా ఇస్తుంది, లేదంటే పార్టీ గుర్తింపు కార్యకర్త ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాడు, ఈ అంశాల మీద పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తూ ఉంది. వారంలో 5 రోజులు ఈ కార్యకర్తలతో సమావేశానికి ఆయన కేటాయిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో త్వరలో కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఈ కమిటీల ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో అంటే ప్రజల వద్దకు తీసుకెళ్ళడం, ఇటు ప్రభుత్వం యొక్క పనితీరు లేదంటే వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, లేదంటే తాము ఉండుంటే తమ ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఈ ప్రభుత్వం ఎలా జరుగుతుంది అనేది పూర్తిగా
కొన్ని నమూనాలు, కొన్ని ఎగ్జాంపుల్స్తో ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రస్తుతం అయితే ప్రస్తుతానికి సంబంధించి ఈ కార్యక్రమం మీద పూర్తిగా దృష్టి సారిస్తూ ఉన్నారు. త్వరలో కొన్ని కమిటీలు నియమించడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పార్టీని స్ట్రెంథన్ చేసేందుకు మాత్రం పథక రచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్ 2.0 అని కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.